హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈ వీడియో అయితే మేము లాస్ట్ టైము తిరుపతికి వెళ్ళాము. అప్పుడు అలిపిరి మెట్ల వరకు అయితే వెళ్ళామని ఒక పార్ట్ 1 అయితే వీడియో అయితే పెట్టాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే వాచ్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్. మేమైతే అలిపిరి మెట్ల వరకు అయితే వెళ్ళాము. ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే దర్శనానికి వెళ్ళాలి. అయితే మేము ఆ రోజు మార్నింగే తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడే కింద బస్ స్టాండ్లో మేమైతే అక్కడైతే టికెట్స్ ఇచ్చారు దర్శనానికి. మేమైతే అక్కడ టికెట్ తీసుకున్నాము. మాకైతే 7 o'clockకి 8 o'clockకి దర్శనంకి లైన్కి వెళ్ళాలని చెప్పేసి ఉంది. ఇంకా మేమైతే మెట్లు ఎక్కేసరికి కొండపైకి వెళ్ళేసరికి అయితే అరౌండ్ మధ్యాహ్నం 1:30 అలా అయింది. ఇంకా నెక్స్ట్ రూమ్స్ వెతుక్కోవాలి కదా. మేము అసలు ప్లాన్ చేసుకోకుండానే వచ్చేసాము తిరుపతికి. ఎందుకు అట్లా వెళ్ళాలి అనిపించింది, అనుకోకుండా వచ్చేసాము, అంతే కదండి. అసలు మనము అనుకుంటే కాదు, దేవుడికి మనల్ని చూడాలనిపిస్తే దేవుడు మనకి పిలుపునిస్తాడు కదా. ఇంకా మేమైతే అలా అనుకోకుండా వెళ్ళిపోయాము. సో రూమ్స్ కోసం ట్రై చేసాం కానీ మాకైతే రూమ్స్ దొరకలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ట్రై చేయొచ్చు అని అనుకున్నాము. ఇంకా ఇక్కడ కూడా మాకు రూమ్స్ దొరకలే. ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడైతే రేపు మార్నింగ్ అవైలబుల్గా ఉన్నాయి రూమ్స్, ఇప్పుడైతే లేవు అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము చేసేది ఏం లేక అక్కడే మళ్ళీ కనుక్కుంటే అక్కడ లాకర్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళేసి లగేజ్ అయితే లాకర్లో పెట్టేసుకొని, ఇంకా అక్కడే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం కోసం వెళ్ళాలి కదా. 7:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. మాకు 8 o'clockకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లైన్లో నిలబడ్డాము. అసలు దర్శనం ఎంత బాగా జరిగిందంటే అసలు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మేము 8 o'clockకి లైన్లో నిలబడితే మాకు 12 వరకు దర్శనం అయిపోయిందండి. ఇంకా అసలు లైన్లో నిలబడి వెళ్తుంటే కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది అనిపించలేదు. ఒక దగ్గర మాత్రం ఆగాము, మొత్తం నడుస్తూనే ఉన్నాము. ఒక దగ్గర స్టాప్ చేశారు, అక్కడ కూడా ఒక 1/2 hour ఏమో మేము అక్కడ వెయిట్ చేసాము. అక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసిన తర్వాత మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసిర్రు పిల్లలకి తినడానికి. పిల్లలకి కోసం అయితే ఉప్మా అయితే ఇచ్చారు. ఆ రోజు ఉప్మా అయితే తినేసాము. తర్వాత ఇంకా 1/2 hour తర్వాత వెయిట్ చేయించిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే మళ్ళీ పంపించారు. సో 12 వరకు అయితే మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి అయితే 12 వరకు వచ్చేసామండి మేము. చాలా చాలా బాగా అనిపించింది. అసలు నేను తిరుపతికి వెళ్ళాక 9 years అవుతుంది. 9 years తర్వాత అంటే 10 yearsకి మా మ్యారేజ్ అయినాక 10 yearsకి నేనైతే తిరుపతికి వెళ్ళాను. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది దర్శనం అయిన తర్వాత. ఈ 10 yearsలో నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అబ్బా అసలు నేను తిరుపతికి వెళ్ళలేకపోతున్నాను, ఆ స్వామివారిని దర్శించుకోలేకపోతున్నాను, అసలు ఆ స్వామివారు నన్ను ఎప్పుడు కరుణిస్తారో, ఎప్పుడు నాకు ఆ దర్శన భాగ్యం కలుగజేస్తారో అని చెప్పేసి ఎవ్రీ టైం నేను ఫీల్ అయ్యేదాన్ని. కాకపోతే ఆ 10 years వెయిట్ చేసినందుకు నాకు అసలు మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళే వరకు నాకు మంచి దర్శనం అయితే కలిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడైతే నాకు తెలిసి ఎవ్రీ టైం అంటే ఎవ్రీ ఇయర్ అయితే మేము తిరుపతికి వెళ్ళే వాళ్ళము. ఇంకా నా మ్యారేజ్కి ముందు కూడా అనుకున్నాము మ్యారేజ్ తర్వాత వెళ్ళాలి అని చెప్పేసి. కానీ ఇంకా తర్వాత పిల్లలు చిన్నగా ఉండడంతో నాకైతే వెళ్ళడం వీలవ్వలేదు. మా హస్బెండ్ అయితే ఒక 2-3 times అయితే వెళ్ళొచ్చాడు తిరుపతికి అయితే. ఇంకా తర్వాత ఇప్పుడు నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం కలిసి ఫస్ట్ టైం తిరుపతికి 10 years తర్వాత వచ్చాము. అసలు దర్శనం అయితే అంత బాగా జరిగింది. దేవుణ్ణి చూసిన ఒక్క సెకండ్ అయినా కూడా అసలు అంత మంచి దర్శనము, అంత మంచిగా దేవుణ్ణి చూసుకున్నాను అని చెప్పేసి నాకైతే మంచిగా అనిపించింది. అసలు 10 years ముందు చూసిన తిరుపతి, ఇప్పుడు తిరుపతి అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటే నాకు అన్నీ ఇక్కడ ఇలా ఉండేది, ఇక్కడ ఇలా ఉండేది, ఇదంతా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి నాకైతే అవన్నీ జ్ఞాపకాలు అనేటివి గుర్తుకొచ్చినాయి.
అసలు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది తిరుపతి. కాకపోతే 10 ఇయర్స్ తర్వాత వెళ్తే మనకి చాలా చేంజ్ ఉంటుంది కదా. నాకైతే అప్పుడు ఎలా ఉంది తిరుపతి అని, ఇప్పుడు ఎలా మారిపోయింది అని చెప్పేసి అవన్నీ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. బాగా అనిపించింది. ఇంకా తర్వాత మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నాము. ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్లో కొబ్బరికాయ కొడదామని చెప్పేసి మళ్ళీ టెంపుల్లో దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడ దీపం వెలిగించి ఇంకా అన్నప్రసాదం అయితే మిస్ అవ్వద్దు కదండి. నాకైతే తిరుపతిలో పెట్టి అన్నం అయితే చాలా చాలా ఇష్టము. అండ్ వెళ్ళేసి లైన్లో నిలబడి మరి మేము అన్నం అయితే తినేసి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా తిరుపతిలో మనకి ప్లేట్లో ఇట్లా సాంబార్ రైస్ పెట్టిస్తారు కదా, అది కూడా నాకు చాలా చాలా ఇష్టము. ఇంకా అది కూడా అసలు దొరకకపోతే లైన్ ఎక్కడ పెడుతున్నారో వెళ్ళేసి లైన్లో నిలబడి మరి ఆ ప్రసాదం అయితే తీసుకున్నాము. నాకైతే బాగా అనిపించింది. అసలు ఇక తిరుపతి గురించి చెప్తుంటే ఎంత పెద్ద వీడియో తీసినా మనకి మాటలు వస్తూనే ఉంటాయి కదా. అసలు ఎన్ని మాటలు చెప్పినా కూడా అసలు తక్కువనే అనిపిస్తుంది. ఇంకా అసలు చాలా చాలా చెప్పాలనిపిస్తుంది. నాకనే కాదు, తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాలా మెమొరీస్ ఉంటాయి. సో నాకైతే దర్శనం అయితే మంచిగా అయింది. నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ కూడా 1 అవర్ 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము అమ్మవారి టెంపుల్లో. నెక్స్ట్ ఇంకా నైట్కి మేము ఇంటికి రావడానికి రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళి అక్కడే దర్శనం చేసుకొని కాసేపు ఉండి ఇంకా మళ్ళీ నైట్ వరకు ఉన్నాము. ఇంకా మళ్ళీ మాకు అప్పుడు నైట్ 7:30కో 8కో బస్సు ఉండే. ఇంకా మళ్ళీ బస్ స్టాప్కి వచ్చేసి మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఈ విధంగా అయితే తిరుపతిలో అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇంకా ఇప్పటి నుంచి మిస్ అవ్వద్దు, కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేకపోయాను. చెప్పాను కదా, మనం అనుకుంటే కాదు, దేవుడు మనల్ని చూడాలి అనుకుంటేనే మనకి పిలుపునిస్తాడు. సో ఇంకా ఈ ఇయర్ వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. కానీ చూద్దాం దేవుడు మనకి పిలుపునిస్తాడో ఇవ్వడో అని. సో మా జర్నీ అయితే తిరుపతి జర్నీ అయితే ఇలా జరిగింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ తిరుపతికి వెళ్ళేంత వరకు ఇంతే హ్యాపీనెస్తో ఉంటాను. సో ఇంకా మళ్ళీ మేమైతే బస్ బుక్ చేసుకొని బస్సులో అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే ఈ తిరుపతి మొత్తం చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ తిరుపతిలో తీసుకున్న లడ్డు ప్రసాదము, గాజులు, బొట్టు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ ఇంట్లో దేవుని దగ్గర పెట్టేసి అయితే కొబ్బరికాయ కొట్టాను. నేను అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఫోటో అండ్ శ్రీకృష్ణ స్వామి ఫోటో అయితే తెచ్చుకున్నాను. ఇలా తెచ్చుకొని మా పూజా మందిరంలో పెట్టుకొని నేనైతే దేవుడి దగ్గర దీపం వెలిగించాను. అలాగే ప్రసాదంలన్నీ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా ఇవన్నీ ప్రసాదాలు అయితే అందరికైతే ఇస్తాను కదా. సో ఇదండి మేము తిరుపతికి వెళ్ళినప్పటి మా వీడియో. సో మా వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.